మీరు మనం ఇంటి ముందు చూస్తే సాయంకాలం సమయంలో పిల్లలకు భగవద్గీత కానీ రామాయణం కానీ పల్లెటూరులో ఒక టెంపుల్లో చదివేవాళ్ళు. టెంపుల్లో చదివితే ఆ పల్లె అక్కడ ఉండే ఏరియాలో ఉండే వాళ్ళంతా వెళ్ళి వినేవాళ్ళు పురాణాలు అంటారు చూడండి. ఇవన్నీ కాబట్టి అప్పుడు అంత వాళ్ళు పాజిటివ్ మైండ్గా ఉండేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు లేవన్నమాట. ఇవన్నీ లేకున్నప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్లో మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. మీరు అడిగారు ఇప్పుడు పడుకునే ముందు సోల్ని ఎలా ఇది చేసుకోలేదు. మనం చూడండి ఎప్పుడైతే కూడా మనం నైట్ ఏదైతే ఆలోచన చేసుకుని పడుకుంటామో మిడ్ నైట్ దానికి సంబంధించిన కళలు వస్తాయి. అవును, నైట్ ఏదైతే ఆలోచిస్తాం ఇది స్పిరిచువల్ గా 100% రియాలిటీలో జరిగినాయి. అవును, ఎందుకంటే మనము చెప్పేది మీకు, నేను ఒక 20 years నుంచి స్పిరిచువల్ లో ఉన్నాను. ఏదన్నా మనం ప్రాక్టికల్ గా థింక్ చేస్తాం. ఒకరికి మనం ఏదైనా విషయం చెప్తున్నామంటే దాని గురించి మనకు తెలిసి ఉండాలి. మీరు ఎవరైనా కూడా వాళ్ళకు చాలా మంది అంటూ ఉంటారు, నాకు నిన్న నైట్ ఈ కళ పడిందని. బట్ ఆ వ్యక్తి అంతకు 1 day బిఫోర్, 2 days బిఫోర్, 3 days బిఫోర్ దాని గురించి పర్టికులర్ గా ఆలోచన చేసి ఉంటాడు. ఇది 100% రియల్. ఇది చాలా మందికి తెలియదు. మనం పడుకున్నప్పుడు చూడండి మన సోల్ అనేది మన బాడీలో ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది. మీరు హ్యాపీ మూడ్ లో నిద్ర పడుకోండి, నైట్ ఎలాంటి కళ్ళు వస్తాయి తెలుసా? చెట్లు, ఒక నది, ఒక వాటర్, పక్షులు, మన సోల్ ఇలాంటి చోటుకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. అదే మనం భయపడుకుంటూ గొడవ పడి నిద్రపోయినాం అనుకోండి, ఎక్కడో ఒక భూత్ బంగ్లాలో ఉన్నట్టు, ఎవరో మనల్ని వెంటాడుతున్నట్టు, మన కళ్ళకు పాములు రావడము, తేళ్లు రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి.